హలో రైతులందరూ నమస్తే. ఈరోజు మనకు విత్తనాలలో దుడ్డు రకం విత్తనం ఒకటి మంచి మంచి కంపెనీ మన షాప్లోకి వచ్చిందండి. అది ఏంటంటే మనకు సాయి సీడ్ కార్పొరేషన్ వాళ్ళ ధాన్యలక్ష్మి సీడ్ అండి. ఇది గతంలో చాలామంది రైతులు మనకు సాయి సీడ్ అనేది ఒక 5-10 సంవత్సరాల నుంచి ఉన్నదండి. ఇది దుడ్డు రకాలలో నెంబర్ 1 విత్తనం అండి. ఇది ఏంటంటే మనకు 1010 సంబంధించిందండి. అందువల్ల రైతులందరూ మీరు ఈ సాయి సీడు ధాన్యలక్ష్మి సీడు కావాలన్నోళ్ళు మా షాప్లో సంప్రదించగలరండి. లేదా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు, లేదంటే నేరుగా వచ్చి మా షాప్లో తీసుకోవచ్చండి. ఒక 10 ప్యాకెట్లు తీసుకుంటే మేము పెద్దపల్లి జిల్లా అయితే మేము క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తామండి. మిగతా జిల్లాల వారికి మేము కార్గో ద్వారా తెలంగాణ మొత్తం పంపగలుగుతామండి. ఇది ఏంటంటే మనకు ఈ రకం ఏంటంటే ఈ సాయి సీడ్ వాళ్ళది ఇది 1010 రకం అండి. ఇది దాదాపు మనకు 20 నల్లరేగడిలో 22 పండుతుందండి. ప్రధానంగా చూసుకుంటే 30-35 క్వింటాల దిగుబడి వస్తుందండి. ఇది గత 4-5 సంవత్సరాల నుంచి చాలామంది రైతులు పెడుతున్నారు, నాణ్యమైన దిగుబడులు తీస్తారు. అందువల్ల మీరు ఈ సాయి సీడ్ వాడి ధాన్యలక్ష్మి వారి విత్తనాలు కావాల్సిన వాళ్ళు మాకు షాప్లో సంప్రదించాలని మేము కోరుతున్నామండి. ఇది మనకు ఎకరానికి ఎంత పడుతుంది, ఎన్ని బస్తాలు పడుతుంది, ఎన్ని కిలోలు ఉంటుందని మేము పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఈ సాయి సీడ్ విత్తనం 10 కిలోలు మన షాప్లో అందుబాటులో ఉన్నాయండి. ఇది ప్రధానంగా చూసుకుంటే ఎకరానికి 2 ప్యాకెట్లు పడతాయండి. ఇది దొడ్డు రకం విత్తనం. ఇది మన కంపెనీ చూసుకుంటే మెట్పల్లి బేస్డ్ కంపెనీ అండి. ఇది మన దీని పేరు వచ్చి కంపెనీ పేరు వచ్చి సాయి సీడ్ కార్పొరేషన్. దీని వెరైటీ పేరు వచ్చి ధాన్యలక్ష్మి అండి. ఇది ఇంప్రూవ్డ్ ప్యాడ్ అండి, ఇంప్రూవ్డ్ రిసర్చ్ ప్యాడ్. అందువల్ల రైతులందరూ మీరు ఇది 10 కిలోలు మా దగ్గర షాప్లో అందుబాటులో ఉన్నాయండి. కావాల్సిన రైతులు మాకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు, లేదంటే మా షాప్కు డైరెక్ట్ రావచ్చండి. ఇది ప్రధానంగా చూసుకుంటే మనకు దొడ్డు రకాలలో నెంబర్ 1 విత్తనం అండి. గత 5 సంవత్సరాల నుంచి చాలామంది రైతులు పెడుతున్నారు, నాణ్యమైన దిగుబడులు తీసుకుంటూ మనకు లాభాలు పొందుతున్నారండి. అందువల్ల రైతులు మీరు దొడ్డు రకాలలో మనకు యాసంగిలో ఈ ధాన్యలక్ష్మి విత్తనాలు పెట్టుకొని మీరు పంటలలో అధిక దిగుబడి పొందాలని కోరుతున్నానండి. ఇది మనకు ప్రధానంగా చూసుకుంటే ఎకరానికి 2 ప్యాకెట్లు పడతాయండి. ఇది మనకు పూసలు వచ్చేసి 2 పూసలు నాటేయాలండి. ఇది ప్రధానంగా రైతులు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మనకు ఇది దాదాపు 30-35-40 క్వింటాల మధ్య దిగుబడి ఇచ్చిన రైతులు కూడా ఉన్నారండి. మన కరీంనగర్ జిల్లాలో వచ్చి చాలామంది రైతులు ఈ వెరైటీ విత్తనాలు ఇదివరకు పెట్టారు. రైతులు కావాలంటే మేము విత్తనం తెప్పించామండి. అందువల్ల రైతులందరూ మీకు ధాన్యలక్ష్మి విత్తనం కావాల్సిన వాళ్ళు మా షాప్లో డైరెక్ట్ ముందర సంప్రదించవచ్చు, లేదంటే మీరు ఒక 10 ప్యాకెట్లు తీసుకుంటే పెద్దపల్లి జిల్లాలో మేము క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తామండి. మిగతా జిల్లాల వారికి మేము తెలంగాణ మొత్తం కార్గో ద్వారా సప్లై చేస్తామని మేము తెలియజేస్తున్నామండి. అందువల్ల రైతులు మీకు ధాన్యలక్ష్మి విత్తనాలు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతున్నామండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మంది తెలియజేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.